అన్న నందమూరి తారక రామారావు ఆత్మగౌరవ నినాదంతో జన్మించి నారా చంద్రబాబు నాయుడు విజనరీ చేతుల్లో రూపుదిద్దుకున్న తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా నినాదంతో ఎన్టీఆర్ 1982 మార్చి 29న స్థాపించిన పార్టీ తెలుగు రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల అతి గతి మార్చేసింది. ఎన్టీఆర్ తన చైతన్య రథంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలో సాధించిన అనితర సాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు ఎన్టీఆర్. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. సినిమా వాళ్లకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎగతాళి మాటలకు ఎన్టీఆర్ గట్టి జవాబు చెప్పారు. అంతేకాదు, అప్పట్లో ఏపీలోని 42 లోక్సభ స్థానాలకు గాను 35 స్థానాలు గెలుచుకొని తొలిసారే లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి చరిత్ర సృష్టించింది తెలుగుదేశం. 1983లో దేశం మొత్తం మీద 544 స్థానాలకు గాను 400 స్థానాలను గెలుచుకొని కాంగ్రెస్ హవా కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం ప్రభంజనం సృష్టించింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తొలిసారి ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం పథకం పేదవాడి కడుపు నింపుతూ అన్ని పార్టీలకు ఆదర్శమయ్యింది. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ రూపుమాపి మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన టీడీపీ రాజకీయ ఓనమాలు తెలియని వారిని లీడర్లుగా తయారు చేసి పొలిటికల్ యూనివర్సిటీగా పేరుగాంచింది. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు రామారావు. ముఖ్యంగా మదరాసీలుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరచి ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ యుగపురుషుడు నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసిన ₹1 మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించిన అది ఆయనకు మాత్రమే చెల్లింది. నాదెండ్ల భాస్కర్రావు 1983 ఆగస్టులో దొడ్డిదారిన ఇందిరాగాంధీ సాయంతో ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచినప్పుడు తెలుగోడి ఆవేశాన్ని, చైతన్యాన్ని యావత్ ప్రపంచం చూసింది. అప్పట్లో పార్టీ నేతలను సమన్వయపరుస్తూ ప్రజాందోళనలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణక్యాన్ని చాటుకున్నారు. 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200కు పైగా స్థానాలతో ఎన్టీఆర్ను రెండోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కించడంలో సిబిఎన్ కీలక పాత్ర పోషించారు. 1994లో టీడీపీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు లక్ష్మీ పార్వతి పెత్తనం కారణంగా పార్టీలో ఎన్టీఆర్ శకం ముగిసి చంద్రబాబు మార్క్ మొదలయ్యింది. జాతీయ రాజకీయాల్లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన టీడీపీ వీపీ సింగ్ను ప్రధానిని చేసి కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టగలిగింది. 1998లో టీడీపీ హయాంలో చంద్రబాబు విజన్తో సాంకేతికతను పరుగులు పెట్టించడం ప్రారంభించి సైబర్ టవర్స్తో హైటెక్ సిటీకి అంకురార్పణ జరిగింది. 1999లో టీడీపీ 4వసారి అధికారంలోకి వచ్చినప్పుడు హైటెక్ స్పీడ్తో అభివృద్ధి పరుగులు పెట్టి చంద్రబాబుకి హైటెక్ సీఎం బ్రాండ్ ఇమేజ్ సాధించి పెట్టింది. తర్వాత 10 ఏళ్లు టీడీపీ అధికారానికి దూరమవ్వడం, రాష్ట్ర విభజన జరగడం, చంద్రబాబు 2 ప్రాంతాలు ముఖ్యమంటూ 2 కళ్ల సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారు అని, తెలుగుదేశం పనైపోయిందని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. అయితే రాజధాని లేకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి కాముకుడు, హైటెక్ దార్శనికుడు చంద్రబాబునే నెత్తిన పెట్టుకుని 2014లో తెలుగుదేశానికే 5వసారి పట్టం కట్టారు. అటు తెలంగాణలోనూ రాష్ట్ర విభజన తర్వాత 15 ఎమ్మెల్యే, 1 ఎంపీ స్థానం గెలుచుకున్న టీడీపీ ఉనికి చాటుకోగలిగింది. ప్రస్తుతం ఏపీలో 6వసారి రికార్డు మెజారిటీతో గెలిచి చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో కీలక పాత్ర పోషిస్తూ తెలుగువాడి ఆత్మాభిమానాన్ని చాటుతున్నారు. మొత్తం 43 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ 6 సార్లు అధికారంలోకి వచ్చి
కేవలం 4 సార్లు మాత్రమే అధికారానికి దూరమైందంటే ఆ పార్టీ ప్రజల మనస్సుల్లో ఎంతలా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. అంతకంటే ముందు చెప్పుకోవలసిన మరో మాట ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి మరో 40 ఏళ్ల పాటు తిరుగులేని నాయకత్వాన్ని నిర్వర్తించగల ఒక సమర్థుడిని లోకేష్ రూపంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు అందించాడు అనే సంతోషంలో ఇవాళ 43 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ 44వ ఏట అడుగిడుతున్న సందర్భంగా జై ఎన్టీఆర్, జై జై చంద్రబాబు, జై జై లోకేష్ అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి.